ఓకే, అందరు రెడీ అండి? ఐ థింక్ అందరు ఈగర్ గా చాలా వెయిట్ చేస్తుండొచ్చు స్పీకర్ కోసం. ఓకే, సో మీ ఎక్సైట్మెంట్ ఏ రకంగా మీరు వెల్కమ్ చేస్తారనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, అండ్ హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఇప్పుడు తెలుగు సెమినార్, అండ్ నెక్స్ట్ టైం ఎవ్రీ టైం కావాలి అనుకుంటే మీ ఎక్సైట్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, జస్ట్ స్పీకర్ ఇంట్రడక్షన్ ఇస్తానండి. వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ ఫ్రమ్ అమెరికాలో ఉంటారు. వాళ్ళు లాస్ట్ 10 years నుంచి అక్కడ ఉన్నారు, అండ్ ఎంఎస్సి కంప్యూటర్స్ వాళ్ళు చేస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ 10 years నుంచి బిజినెస్ లో ఉన్నారు. అండ్ శైలజ వాళ్ళు తను లాస్ట్ 4 years నుంచి రిటైర్ అయ్యారు. ఓకే, బిజినెస్ త్రూ వాళ్ళు రిటైర్ అయ్యారు. సో అందరూ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ నిలబడి వాళ్ళకి అందరికి స్వాగతం చెప్పుదామండి. సో హెల్ప్ మీ వెల్కమ్ రామ్ అండ్ శైలజ బొమ్మసాని. థ్యాంక్ యూ అశోక్. నమస్తే. నా పేరు రామకృష్ణ, షార్ట్ గా రామ్ అని పిలుస్తారు. మేము ఇప్పుడు ఏం చేస్తామంటే మా గురించి కొద్దిగా చెప్తాము, దాని తర్వాత విల్ డూ ద సెమినార్ అనమాట. బేసికల్ గా నేను వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ అనమాట. పేరెంట్స్ ఏమో మలక్పేట్లో ఉంటారు. ఎనీబడి ఫ్రమ్ మలక్పేట్? ఓకే, ఎనీబడి కేర్స్ వేర్ మలక్పేట్ ఇస్? సో మలక్పేట్ మున్సిపల్ కాలనీలో ఉంటారనమాట ప్రస్తుతం. నాన్నగారేమో మున్సిపల్ కార్పొరేషన్ పనిచేసేవాడు. బట్ హీ హెస్ వర్క్ వెరీ హార్డ్ అనమాట టు మేక్ షూర్ వీ గెట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ అనమాట. సో హీ హెస్ నెవర్ సెట్ ఎనీ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. సో నేను స్కూలింగ్ ఏమో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేశాను, రామంతపూర్. ఎనీబడి ఫ్రమ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్? ఓకే, యూ కెన్ డూ ఇట్ టు. సో తర్వాత ఇంజనీరింగ్ కోసం రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ త్రిచాపల్లికి వెళ్ళాను. బట్ అది వెళ్ళే ముందు దేర్ ఇస్ అ స్మాల్ స్టోరీ అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ రాసినప్పుడు ఎంసెట్ ఉంటుంది కదా, దాంట్లో సరైన ర్యాంక్ రాలేదు. ఎందుకంటే మై ఫోకస్ వాజ్ ఆన్ గోయింగ్ టు ఐఐటి అనమాట. సో ఐ డి నాట్ ఈవెన్ వాంట్ టు రైట్ దట్ ఎగ్జామ్. ఏదో ఉంది కదా అని ఎగ్జామ్ రాశాను. సో ఆబ్వియస్లీ ర్యాంక్ వాజ్ నాట్ వెరీ గుడ్ అన్నమాట. సో అదే టైంలో కాలనీలో ఉన్న ఫాలోయింగ్ ఇయర్ మళ్ళీ సో ఐ స్టూడ్ 125th ఇన్ ద స్టేట్. అప్పుడు నా డోర్ బెల్ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. ఓకే, సో జస్ట్ లైక్ మీరు యాంబే బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు దేర్ విల్ బి పీపుల్ విల్ క్రిటిసైజ్ అనమాట. బట్ ఒకసారి సక్సెస్ఫుల్ అయ్యాక వాళ్ళు భయం వేస్తుంది అనమాట దగ్గర రావాలంటే. సో టుడే నోబడీ క్వశ్చన్స్ మై ఎబిలిటీ అనమాట. బట్ ఎనీవే ఇంజనీరింగ్ అయిపోయాక మై పర్పస్ ఆఫ్ డూయింగ్ ఇంజనీరింగ్ ఏంటంటే ఐ వాంట్ స్టార్ట్ బిజినెస్, ఇక్కడ స్టార్ట్ ఎ కంపెనీ. దట్ వాజ్ ద హోల్ ఐడియా అనమాట ఇంజనీరింగ్ చేయడం. But things have changed anamata, so I said let me get higher education ani states వెళ్ళాను. Same thing, states వెళ్ళేటప్పుడు కూడా ఏదో visas were tough anamata, F1 student visas. So everybody discouraged me anamata, F1 visa tough, you don't have that much financial backing, make visa రాదని. But when you believe in something, you can achieve whatever you want anamata. So visa కి వెళ్ళాను. So I told the consulate anamata, see when you talk with confidence you'll get anything you want. Whether you give the visa or not, it doesn't matter to me. If you want to give it, you can give it. So I submitted my papers. Evening, my stamp was there on the passport. So, but anyway, states Illinois, I did MS in computer science. Then after MS, I started working on a software professional. Then I had some spare time on So I said, I always wanted MBA degree. How many MBAs are here? Okay. So I started MBA degree and pretty much have done my MBA degree anamata. But one thing I have found out, MBA does not teach people how to run a business. Do you agree? Okay. Endukante evaraithe MBA teach chestunaro vallevaru they never owned a business. If you don't own a business, you don't have a right to teach about a business anamata. Ee business lo entante whatever we going to teach today valla seminar lo is everything we have done in the business anamata. So it is not theory, it is not textbook theory. Andike ma chetlo notes levu. And beauty entante
whatever we are saying is truth anamata. So we don't have to remember what we said last time. That is when you need the notes anamata. It is not like a politician. Politician ki teleprompter untundi mundu. We don't have a teleprompter here. Endukante whatever we say is the truth. So it doesn't require any preparation or any teleprompter or any notes anamata. But anyway, MS MBA chesaka, I've been working software professional ga. But one thing was very sure anamata. That is not the way to live life. ఎందుకంటే నాన్నగారు when I started my engineering, he always taught us one thing: whatever you do in life, never work for somebody. ఎందుకంటే ఒకసారి if we work for somebody, we have given total control of our life to that person అన్నమాట. When you own a business, there's at least a possibility అన్నమాట to help other people. So but anyway, I started working. After some time we saw the Amway business anamata. But Amway business letla start time anedi my wife will talk about it. But mainly I just want to give you that background anamata. So I have one brother and one sister anamata. Both are elder to me, and I'm the youngest anamata. My elder brother is an engineer. So usually India land parents okal engineer aithe second one they'll say become a doctor. So I always used to argue with my dad anamata. Just because I was born late, don't have a choice. Okay? So, but anyway, engineering chesanu, but my brother is right here in Hyderabad. My sister also lives in Hyderabad and Mata. They both are married. And when I was looking for a girl, I was looking for an educated girl and Mata. But my intention was not to marry a professional so she can work for somebody in Mata. And when I saw Sailaja, she was already working. The reason I wanted somebody educated endukante when we were growing up, my mother was educated anamata, and she always stayed at home. So even though she was a BSc graduate, she did not go into the workforce anamata. She was at home. That is why even though my father was busy working, we could get more time from my mother anamata. And she was very good at writing her notes and all. BSc graduate kada. So main chesavadam whenever we had that biology or any of those classes, we used to go back to our notes anamata. So we can carbon copy the notes and then we can submit it. So we always got good grades anamata because of that. So it always pays off anamata. Effort always pays off sometime later. So it didn't go as a waste anamata. But just like, how many of you have brothers and sisters? Meeku and brothers and sisters. Are all of them sitting in this room? No? Okay. Just like that, not my entire family sitting in this room anamata. That doesn't stop me from building the business, okay? But anyway, at this point in India's time, I'll give the microphone to my wife. Okay, because of her, we are in this business. And the first time business chusinapudu, I was a highly paid professional. So, these little products, it was not impressive anamata. Because until you get into the system, we really don't understand how big this business is. So I wasn't impressed. But tanemandante, if we don't start the business now, we will never start. And investment takwa. Akkada $100, ikkada 5,000 rupees. It is not a big investment. 5,000 rupees is probably cost of a saree. I don't know. Okay, and people do spend that money anamata. Or maybe I don't know. 5,000 rupees. I don't think it is very expensive anamata. So I said $100, problem only, we'll get started on it. But because she was persistent and being a good husband, I supported her, and today we have a strong business in Mata. So at this point, I'll give the microphone to my wife, Sailaja bommasani. Hi, namaskaram. Na peru Sailaja andi. హైదరాబాద్ లోనే ఉంటాము. మా అమ్మ నాన్నగారేమో ఖైరతాబాద్ దగ్గర వెంకటరమణ కాలనీ అని ఉంది. ఎవరైనా ఉన్నారా అక్కడి నుంచి? ఎనీబడి ఫ్రమ్ ఖైరతాబాద్ ఏరియా? నోబడి? 2 hands up there. ఓకే, అక్కడే పుట్టి పెరిగాము. JNTU ఇంజనీరింగ్ కాలేజ్ తెలుసు కదా, దాని ఎదురుకుండా హోలీ మేరీ అనే హై స్కూల్ ఉంది. అక్కడ వి వెంట్ టు ద హై స్కూల్. తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ సెకండరాబాద్ is where I did my intermediate. ఆ తర్వాత ఉమెన్స్ కాలేజ్, ఆ తర్వాత
ఎంసీఏ ఏమో సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను. ఎంసీఏ చేశాక సిఎంసీలో పనిచేయటం మొదలు పెట్టాను. పనిచేస్తున్న 5-6 నెలలకి రామకృష్ణ గారితో పెళ్లి అయింది. పెళ్ళవగానే అమెరికా వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళినప్పుడు అంత నా చిన్నప్పుడు స్నేహితురాలు ఒక అమ్మాయి న్యూజెర్సీలో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయి సహాయంతో అక్కడే ఒక కంప్యూటర్ కన్సల్టెంట్ గా జాబ్ స్టార్ట్ చేశాను అనమాట. జాబ్ స్టార్ట్ చేశాను. కొన్ని రోజులకి రామకృష్ణ గారు కూడా హీ ఫినిష్డ్ హిజ్ మాస్టర్స్ డిగ్రీ అండ్ ఆయన కూడా న్యూజెర్సీ వచ్చేసారు. వచ్చేసాక అక్కడ పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసేవాళ్ళము. అంటే పెద్ద టెలికమ్యూనికేషన్ టెలిఫోన్ కంపెనీలోనే పనిచేసేవాళ్ళము. అండ్ we used to make way above average salary. But one thing which అప్పుడు అక్కడ జాబ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉండేదంటే 50-60 ఏళ్ళు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ఉద్యోగాల నుంచి తీసేసి 20-30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 20-30 ఏళ్ళ వాళ్ళకి జీతం చాలా తక్కువ ఇవ్వచ్చు, ప్లస్ వాళ్ళు చాలా ఉత్సాహంగా ఓవర్ టైం అది ఊరికి ఫ్రీగా చేసేస్తుంటారు. సో అందుకని అక్కడ చాలా మంది అట్లా చూశాక మాకు ఒకటి అర్థమైంది, ఏ దేశంలో వెళ్ళినా వేరే వాళ్ళకి పని చేసినంత కాలం మనకి సెక్యూరిటీ ఏమీ ఉండదు. మనకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఉద్యోగం తీసేసుకోగలరు కూడా. అట్లా ఒకసారి అర్థమయ్యాక మాకు వెంటనే బిజినెస్ తప్పకుండా చెయ్యాలి అనే ఐ గెస్ జ్ఞానోదయం అంటారు అనుకుంటా. బట్ జ్ఞానోదయం అయ్యి వెంటనే ప్రతి సాటర్డే సండే వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి అక్కడ మ్యాగజైన్స్ న్యూస్ పేపర్స్ అన్ని వెతుకుతుండేవాళ్ళం, ఏదైనా బిజినెస్ దొరుకుతుందా మాలాంటి వాళ్ళు చేయడానికి అని. ఎందుకంటే మా దగ్గర చాలా డబ్బులు ఉండేవి కాదు. ఎందుకంటే అప్పుడే ఒక 2-3 నెలల క్రితమే ఉద్యోగం మొదలు పెట్టాము. అక్కడ యునైటెడ్ స్టేట్స్ లో ఎలా ఉంటుందంటే డిగ్రీ కాలేజ్ చాలా ఎక్స్పెన్సివ్. సో ఆ కాలేజ్ అది జరగటానికి కొంతవరకు డబ్బులు ఇక్కడి నుంచి వచ్చినా మిగిలినవంతా అక్కడ మేము అప్పు చేసుకుని చదువుకున్నాము. సో అప్పులన్నీ తీర్చాలి. సో ఇట్స్ ద సేమ్ సిచ్యువేషన్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్. పెళ్లి చేసుకుని కొత్తగా జీవితం మొదలు పెట్టినప్పుడు I guess nobody really has a whole lot of money. ఏదో కొంత ఉంటుంది కానీ nobody has 10 lakhs or 50 lakhs or any of that kind of money. So ట్రెడిషనల్ గా ఉండే బిజినెస్ లు అంటే ఇక్కడ లాగా షాప్స్ కానీ అట్లా ఏదైనా తిరుగుతా ఉంటే we just did not have enough money. సో ప్రతి వారం వెళ్ళి వెతుకుతుండే వాళ్ళం, కొత్తగా అంటే మాలాంటి వాళ్ళు చేయగలిగిన బిజినెస్ ఏదైనా ఉందా అని వెతుకుతూ ఉండగా ఒకసారి ఒక పార్టీకి వెళ్తే అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు కలిసారు. ఆవిడ కూడా మా ఆఫీస్ లో పనిచేసేవాళ్ళు. సో ఆవిడ ఒక వారం తర్వాత ఆవిడ నాకు ఆఫీస్ లో ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమండి మీకు ఏదైనా బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. ఇట్ వాజ్ లైక్ భగవంతుడు మా ప్రార్థనలు విన్నట్టుగా అనిపించింది ఆవిడ అలా అడగగానే. తప్పకుండా మీ దగ్గర అంటే మీకు ఏం తెలుసో మాకు వచ్చి చెప్పండి అన్నాను. అంటే రాత్రి 8ంటికి వస్తానన్నారు. ఆవిడ 8ంటికి వస్తారు కదా అని నేను ఆఫీస్ నుంచి గబగబా పరిగెత్తి ఇల్లు సర్దుకొని ద యూజువల్ థింగ్స్, ఇల్లంతా క్లీన్ చేసుకొని క్లీన్ చేయలేనివన్నీ ఒక క్లాసెట్ లో దోసి కలిపేసి ఇలాంటి పనులన్నీ చేసి సోఫాలో ఎదురు కూడా కూర్చున్నాం. 7:30 కల్లా 8కి వచ్చేస్తారు, మనం రెడీగా ఉండాలి అని. ఎందుకు చేసామంటారు మీరే ఆలోచించండి. మాకు నిజంగా బిజినెస్ చేయాలనే కోరిక ఉంది, చాలా బలమైన కోరిక ఉంది. అందుకని 8 o'clock అయింది, 8:30 అయింది, 9 o'clock అయింది, 9:30 అయింది, ఎవరు రాలేదు. అరే ఏంటి ఎవరు రాలేదు అని మర్నాడు వెళ్ళి ఆవిడకి ఫోన్ చేశాను. ఏంటండి రాత్రి వస్తానన్నారు, 8ంటికి రాలేదేమిటి అంటే ఆవిడ అయ్యో నాకేదో తలనొప్పి వచ్చింది, నేను ఇంకొక అపాయింట్మెంట్ ఇంకొక రోజు వస్తానన్నారు. ఇంకొక రోజు ఐఎమ్ షూర్ యూ కెన్ గెస్ ద స్టోరీ. ఐ ర్యాన్ హోమ్, క్లీన్ మై హౌస్, 8 o'clock, 8:30, 9 o'clock, 9:30, ఎవరు రాలేదు. సో మర్నాడు మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇదేంటండి ఇట్లా చేస్తున్నారని ఆవిడకి కాల్ చేస్తే ఆవిడ అన్నారు, మాకు ఇప్పుడు ఇంకా బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ లేదు, కానీ మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పంపిస్తానన్నారు. మేమేమిటి, మాకు అసలు ఎవరు చెప్తున్నారు ఏమిటి అనేది ఏమి తెలియదు. మాకు కావాల్సింది ఏంటి బిజినెస్. మాకు ఆవిడ చెప్పినా ఇంకెవరు చెప్పినా ఒకటే. సో అందుకని తప్పకుండా పంపించండి మీ ఫ్రెండ్ అన్నాము. సో ఫర్ ద థర్డ్ టైం వి మేడ్ అన్ అపాయింట్మెంట్, బట్ ద థర్డ్ టైం వాజ్ డిఫరెంట్. 8 o'clock the doorbell rang and we opened the door and in walked Kumar Shivaramakrishnan. మీలో చాలా మందికి కుమార్ అంటే ఎవరో తెలుసు, కానీ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. కుమార్ అండ్ అంజలి శివరామకృష్ణన్ అంటే వాళ్ళు మా స్పాన్సర్స్. కాకుండా రైట్ నౌ దే ఆర్ EDCs in America
అండ్ దే ఆర్ ఎమరల్డ్స్ గోయింగ్ డైమండ్ ఇన్ ఇండియా. చాలా 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 పెద్ద బిజినెస్. ఆయన ఒకసారి కలిస్తే మాత్రం మీరు ఎవరు మర్చిపోరు. చాలా సరదాగా, చాలా హుషారుగా ఉంటారు ఆయన. ఆయన చూడంగానే రామకృష్ణ గారు వెంటనే గుర్తుపెట్టారు. ఎందుకంటే మాకు బిజినెస్ లోనే కదా అప్లైన్, రామకృష్ణ గారికి ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా అప్లైన్. హీ వాజ్ 1 year సీనియర్ టు రామకృష్ణ అన్నమాట. సో వెంటనే ఆయన వచ్చారు. ఆయన వచ్చి వన్ థింగ్ ఐ వాంట్ యూ టు నోటీస్, హీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ స్పెక్టాక్యులర్. కుమార్ కదా అని he did not do a song or a dance or he didn't try to impress us. All he did was an overview. అంటే మన బిజినెస్ గురించి 15-20 minutes ఇంట్రొడక్షన్ ఇస్తాం చూడండి. That's exactly what he did. He didn't do anything different, and he's a very good singer. That does not mean he sang for us. He didn't do any of those things. He just made the same introduction like you make every day. The key is to go do overviews every day. ఓకే, ఓవర్వ్యూ చేసి మనందరం వెళ్ళినట్టే ఓపెన్ మీటింగ్ పిలిచారు. సో నెక్స్ట్ వీక్ మేమిద్దరం కలిసి ఓపెన్ మీటింగ్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ప్లాన్ అంతా ఏం అర్థం కాలేదు. పీవీ బీవీ 1 PV is equal to so many dollars ఇలాంటివన్నీ చెప్పారు. మేము అప్పుడే పని చేసి ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళాము. సో అందుకని సగం సేపు నిద్రపోయి సగం సేపు ఏదో చేసి సరిగ్గా వినకుండా ఏం అర్థం కాలేదు. కానీ చివరికి ఒకటి అర్థమైందంటే, ప్లాన్ చివరి ఏం చేస్తారు, మనకి ఇక్కడ చేస్తారు కదా, డైరెక్ట్స్ అందరూ ముందుకు వస్తారు అట్ సర్టన్ లెవెల్ అండ్ అబౌవ్. సో అందరూ వస్తే ఎదురుకుండా వచ్చిన వాళ్ళలో 1 couple రియల్లీ ఇంప్రెస్డ్ us. Their name is కాంతి అండ్ లత గాల. Kanti Gala was a PhD scientist, and Lata was like in a big position in a hospital. She was an administrator, so administrative director. So appudu at that time I was doing my PhD because my business vere edi teliyadu kabatti nenu computer science lo PhD చేస్తున్నాను. ఆ టైంలో ఈయనేమో MS ఫినిష్ అయిపోయాక MBA చేస్తున్నారు. సో ఇద్దరం బాగా చదువుకున్న వాళ్ళం కాబట్టి PhD సైంటిస్ట్ అనగానే we were impressed. ప్లస్ వాళ్ళిద్దరి పొజిషన్ చూసి అంత ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, అంత అంటే అన్ని ఏళ్ళు సెటిల్ అయిన వాళ్ళే ఈ బిజినెస్ చేస్తున్నారంటే అందులో ఏదో మంచిది ఉండాలి అని మాకు అనిపించింది. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్లే ముందు కుమార్ వచ్చి మాకు లిటరేచర్ ప్యాకెట్ ఇచ్చారు. ఇచ్చి హీ బుక్డ్ అన్ అపాయింట్మెంట్ ఫాలో అప్. కానీ ఫాలో అప్ చేయడానికి వచ్చే ముందుగా ఆయనకి ఎమర్జెన్సీ, ఇండియాలో ఎమర్జెన్సీ, వాళ్ళ నాన్నగారికి బాగలేదు అంటే కుమార్ హ్యాడ్ టు లీవ్ ఫర్ ఇండియా. సో అప్పుడు ఆయన అప్లైన్ మణిపాల్ అండ్ రేణుకా రెడ్డి. ఓకే, సో మణిపాల్ గారు వచ్చి ఫాలో అప్ చేస్తారని చెప్పి వెళ్ళిపోయారు. కొన్ని రోజులు అయ్యాక మణిపాల్ గారు వచ్చారు ఫాలో అప్ చేయడానికి. మాకు యాక్చువల్లీ వీ హ్యాడ్ నో క్వశ్చన్స్, ఎందుకంటే బేసికలీ ఈచ్ ఆఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ కపుల్ లైక్ అస్ బికాస్ వీ ఆర్ హంగ్రీ ఫర్ ద బిజినెస్. వీ వాంటెడ్ సంథింగ్ టు మేక్ అవర్ లైఫ్ బెటర్. If you find somebody like us, you will have no problem building the business. They will go anywhere you ask them to go. Tomorrow you tell them there is a meeting in Delhi, they will figure out a way. వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉండి అన్ని వేళలా అంత కంఫర్టబుల్ అయ్యి కాదండి ఎవరు బిజినెస్ బిల్డ్ చేసేది. వాళ్ళకి బిజినెస్ బిల్డ్ చేయాలనే బలమైన కోరిక ఉండటం వల్ల బిల్డ్ చేస్తారు. అంతేకాని వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి కాదు, లేకపోతే అంటే ఎవరు nobody comes and makes life comfortable for us. But we decide to build the business. Okay, so మణిపాల్ గారు వచ్చారు. ఫాలో అప్ లో అదొకటే క్వశ్చన్ ఉండింది, మేము ఇక్కడ కొత్తగా వచ్చాము మాకెవరు తెలియదు అని. అండ్ లిసన్ కేర్ఫుల్లీ టు మణిపాల్స్ ఆన్సర్. హీ సెడ్, if you're willing to work and if you're willing to learn, there is somebody who can teach you anything you want in the business. సో మీరు ఎవరైనా విని అర్థం చేసుకొని దానికి సరిపడా పని చేయడానికి రెడీగా ఉంటే మీకు ఏ కోరిక ఉన్నా ఈ బిజినెస్ ద్వారా సమకూరుతుంది. ఓకే, అది చెప్పాక మేము సరే అన్నాము. మర్నాడేమో మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉంది రండి అని చెప్పి ఆదివారం బ్రేక్ఫాస్ట్ పిలిచి వెళ్ళిపోయారు. వెళ్ళాక ఆదివారం పొద్దున్నే, యూజువల్లీ అక్కడ లేట్ గా పడుకునే అలవాటు, అని మణిపాల్ గారికి చెప్పాము కదా అని పొద్దున్నే లేచి వెళ్ళాము. వెళ్తే వీ హ్యాడ్ రియల్లీ గుడ్ బ్రేక్ఫాస్ట్. కానీ వాట్ ఇట్ రియల్లీ వాజ్ నాట్ ఎ బ్రేక్ఫాస్ట్, ఇట్ వాజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ కవర్ డిష్. కవర్ డిష్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మన గ్రూప్ లో మనుషులు డిస్ట్రిబ్యూటర్స్ జాయిన్ అయిన కొద్దీ ఎవ్రీ టైమ్ దేర్ ఆర్ 5 or 10 న్యూ డిస్ట్రిబ్యూటర్స్, వీ డూ సంథింగ్ కాల్డ్ ఎ కవర్ డిష్. సో ఇఫ్ యూ ఆల్రెడీ ఆర్ డూయింగ్ కవర్ డిషెస్, యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్.
if you are not doing cover dishes, hurry up and sponsor 5 or 10 distributors and your upline will do one for you. Okay? So అక్కడికి వెళ్ళాక కవర్ డిష్ లో కాంతి అండ్ లతా గala was there. Well, Kanti Gala was there, and he taught us the same exact things, the 8 core steps. 8 core steps ante hopefully some of you listen to our tapes. తర్వాత సెమినార్ లో దాని గురించి వివరంగా చెప్తాం. ఓకే, సో ఆ మీటింగ్ కి వెళ్ళాము, అంతా బాగానే ఉంది. అక్కడి నుంచి మమ్మల్ని ఒక పేస్ మీటింగ్ కి పిలిచారు. సో పేస్ మీటింగ్ కి వెళ్ళాం. పేస్ మీటింగ్ కి వెళ్తే దట్ వాజ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ప్రవీణ్ అండ్ మధు చేట. దే వర్ అప్లైన్ టు మణిపాల్ అండ్ రేణుకా రెడ్డి అండ్ దే వర్ డైరెక్ట్లీ స్పాన్సర్డ్ బై కాంతి అండ్ లతా గాలా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ రోజు ప్రోడక్ట్స్ గురించి చాలా చెప్పారు, అంతా విన్నాము, అంతా బాగానే ఉంది. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వన్ థింగ్ విచ్ రియల్లీ ఇంప్రెస్డ్ వాజ్ ద పీపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ చాలా ఫ్రెండ్లీగా, చాలా చక్కగా మాట్లాడతారు. చక్కగా మాట్లాడి వాళ్ళకి తెలిసినంతలో మీకు సాయం చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, దట్ రియల్లీ ఇంప్రెస్డ్ అస్ ద హోల్ లాట్. ఆ మీటింగ్ అవ్వగానే యాక్చువల్ గా మణిపాల్ అండ్ రేణుక వాళ్ళ స్పాన్సర్, వాళ్ళ పేరు సుధీర్ అండ్ సులభ, వాళ్ళు వచ్చి మీరు బిజినెస్ లో జాయిన్ అవడానికి రెడీయేనా అన్నారు. రెడీయే అన్నాము. ఆయన యాక్చువల్లీ మా కిట్ తీసుకొని వచ్చి మాకు ఓపెన్ చేసి హీ యాక్చువల్లీ మేడ్ అస్ సైన్ అప్ యాజ్ అంబే డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకు ఈ కథ చెప్పాను అని అనుకుంటారేమో, ఆవిడ ఎలా జాయిన్ అయితే ఏమైంది, మనకేమవుతుంది అని. ఎందుకు చెప్పానంటే ఈ బిజినెస్ ఇస్ ఎ వెరీ బిగ్ టీమ్ ఎఫర్ట్. మనందరం కలిసి ఒకళ్ళకొకరు సాయం చేసుకుంటే ఎంత పెద్ద బిజినెస్ అయినా బిల్డ్ చేసుకోవచ్చు. మా ఎక్స్పీరియన్స్ తీసుకోండి. మాకు ఓవర్ వ్యూ చేసింది కుమార్, ప్లాన్ కి వెళ్ళింది ఇంకెవరో చేశారు, మీకు ఆయన తెలియదు, ఆయన పేరు చెప్పిన హిస్ క్రాస్ లైన్ టు కాంతి అండ్ లత. సో ఓవర్ వ్యూ చేసింది కుమార్, ప్లాన్ చేసింది ఇంకెవరో, ఫాలో అప్ చేసింది మణిపాల్ రెడ్డి, కవర్ డిష్ చేసింది కాంతి అండ్ లతా గాల, ప్రెస్ మీటింగ్ కి వెళ్ళింది ప్రవీణ్ అండ్ మధు చేడ, అండ్ యాక్చువల్ సైన్ అప్ చేసింది సుధీర్ అండ్ సులభ సోలాపూర్కర్. సో ఒక్కసారి అది గమనిస్తే మీరు స్వయంగా ఇక్కడ ఉన్నా లేకపోయినా మీ బిజినెస్ బాగా పెరుగుతుందని మీకు అర్థమవుతుంది. ఓకే, బిజినెస్ లో ఒకసారి జాయిన్ అయ్యాక ఏం చేసామో అవన్నీ కొంచెం సెమినార్ లో చెప్తాను. ప్లస్ రామకృష్ణ గారు హిల్ కంటిన్యూ ద రెస్ట్ ఆఫ్ అవర్ స్టోరీ ఇన్ దేర్. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టాక్ బ్రీఫ్లీ ఈజ్, ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యాక మా లైఫ్ స్టైల్ అది ఎట్లా చేంజ్ అయింది. ఎందుకంటే ఈ బిజినెస్ లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అప్లైన్ కోసం చేరరు. ప్రతి ఒక్కళ్ళు ఈ బిజినెస్ లో ఎందుకు జాయిన్ అవుతారు, వాళ్ళకి ఉండే కోరికలు, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఏ విధంగా సాయం చేయాలి అన్న దానికోసం చేస్తారు. అంతేగాని అప్లైన్ కి ఏదో డబ్బులు వస్తాయి నేను జాయిన్ అయితే ఎవరు జాయిన్ అవ్వరు. ఎందుకు జాయిన్ అవుతామండి, ఎవరైనా అంతే కదా. మన బిజినెస్ మనం బిల్డ్ చేసుకుంటే మన వాళ్ళకి ఏదో మంచి సమకూరుతుందని జాయిన్ అవుతాం. సో అట్లాగే మేము జాయిన్ అయ్యాము. జాయిన్ అయ్యాక అప్పుడు నేను మీకు చెప్పినట్టుగానే ఉద్యోగం చేస్తుండేదాన్ని. ఎవ్రీ వీక్ 40-50 అవర్స్ ఉద్యోగం అవగానే ఇంటికి వచ్చి బిజినెస్ పెట్టేదాన్ని. ఓకే, అప్పటి నుంచి ఎప్పుడు ఒక కోరిక ఉండేది, ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళు ఇక్కడి నుంచి వస్తే వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి, ఎప్పుడైనా ఒక నెల రోజులు ఆఫ్ తీసుకోవాల్సి వస్తే, మామూలు ఉద్యోగంతో అయితే కుదరదండి. 1 నెల 2 నెలలు ఆఫ్ తీసుకుంటే మీరు 2 నెలల తర్వాత వచ్చేసరికి అట్లీస్ట్ అమెరికాలో అయితే ఆ ఉద్యోగం కాస్త పోతుంది మోస్ట్ ఆఫ్ ద టైం, అంటే కంప్యూటర్ కన్సల్టింగ్ లో. ఎందుకంటే ఆ 2 నెలల్లో వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ వర్క్ అంతా మన కోసం ఆపుకోరు. అందుకని ఏం చేస్తారు, అదే ప్లేస్ లో ఇంకొకళ్ళని హైర్ చేసుకుంటారు. సో 2 నెలలు అయ్యాక వాళ్ళతోటే కంటిన్యూ అవుతారు. మళ్ళీ వెనకొచ్చి మనకి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఏమి ఉండదు. ఓకే, సో పెద్ద కోరికలతో జాయిన్ అవ్వలేదు. ఇట్లాగే అమ్మ వాళ్ళు వస్తే ఎంతమంది అనుకుంటారండి, మీ అమ్మ మీ నాన్నగారు వస్తే వాళ్ళని కొంచెం ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లి వాళ్ళకి ఏదైనా చూపించాలని కానీ, వాళ్ళకి వాళ్ళకి ఏదైనా కొని పెట్టాలని కానీ చాలా మంది, మనందరికీ ఉండే సహజమైన కోరికలు ఇదేదో అంటే ఏరోప్లేన్ ఎక్కి తిరగాలనే అంత పెద్దది కాకపోయినా, బట్ ఆల్ ఆఫ్ us స్టార్ట్ విత్ దట్ స్మాల్ థింగ్. ఓకే, విత్ అ స్మాల్ డ్రీమ్. తర్వాత అట్లాగే బిజినెస్ 4-5 ఏళ్ళు బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉండగా, వన్స్ యూ గో డైరెక్ట్, మేము వీ వెంట్ డైరెక్ట్ వెరీ క్విక్లీ. విత్ ఇన్ 4 months వీ బికేమ్ డైరెక్ట్ దేర్. ఓకే, తర్వాత దగ్గరగానే మీకు యూఆర్ సెంట్ టు ఢిల్లీ. ఐ థింక్ డిడి ఫారం ఉంటుంది. దట్ విల్ బి యువర్ ఫస్ట్ ట్రిప్ Amway will send you on. Okay, one thing which is really attractive about the company and the business is the trips you will get. I don't know if any of you have a chance to go last year you went. Okay, బాలాజీ గారు వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూడండి. మీరు వెళ్ళారా? ఓకే, అశోక్ రెడ్డి గారు వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళతో మాట్లాడి చూడండి. ఐ మీన్
ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్. మీ అంతటా మీరు వెకేషన్ తీసుకున్నా యూ విల్ నెవర్ పే దట్ కైండ్ ఆఫ్ మనీ టు స్టే ఇన్ అ హోటల్ లైక్ దట్. ఓకే, ద చీపెస్ట్ ట్రిప్ అండ్ ద ఫస్ట్ ట్రిప్ యూ గెట్ ఫ్రమ్ ద Amway కంపెనీ ఈస్ ద DD ఫోరం. సో మీరు ఎవ్వరు ఇప్పటి వరకు వెళ్ళకపోతే దట్ ఈస్ ద ఫస్ట్ గోల్ యూ నీడ్ టు హ్యావ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ టు క్వాలిఫై డైరెక్ట్. అయ్యి నెక్స్ట్ 6 months మెయింటైన్ చేస్తే దే పుట్ యూ ఇన్ ఎ రియలీ నైస్ హోటల్. 3 days ట్రిప్ ఉంటుంది యూజువల్లీ. అండ్ వాళ్ళు Amway కార్పొరేషన్ గురించి అంతటి గురించి బాగా చూపిస్తారు. ఐ మీన్ ప్రోడక్ట్స్ అవన్నీ ఎట్లా తయారవుతున్నాయి, ఎక్కడ ఏం చేయాలి, అలాంటివన్నీ చక్కగా చూపించి దే ట్రీట్ యూ లిటరలీ లైక్ లిటిల్ కింగ్స్ అండి, కింగ్స్ క్వీన్స్ అన్నట్టు ఉంటుంది. ఓకే, తర్వాత అండ్ వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ దట్, అమెరికాలో కూడా దట్ ఈస్ ద ఫస్ట్ ట్రిప్ యూ గో అంతే. దిస్ ఈస్ ఆల్ ఎక్స్పెన్స్ పెయిడ్. మేము ఎప్పుడు జోకులు వేస్తూ ఉంటాము. మా దగ్గర డబ్బులు లేనప్పుడేమో మేమే అన్నిటికీ పే చేయాల్సి వచ్చేది. మా దగ్గర ఇనఫ్ డబ్బులు వచ్చి మేము పే చేద్దాం అనుకునే టైంకి అప్పుడు ఎవరు పే చేయలేరు మమ్మల్ని. Amway కార్పొరేషన్ వాళ్ళు ఇట్ ఈస్ ఎ బిగ్ క్లాసీ కంపెనీ అండ్ యూ హ్యావ్ నెవర్ సీన్ అనదర్ కంపెనీ లైక్ దట్. ఓకే, వాట్ దే డూ ఇస్ ఎక్కడికి పంపించినా సరే మనం బయలుదేరే ముందు Q12 ట్రిప్స్ వెళ్ళిన వాళ్ళు ఎవ్రీబడి విల్ టెల్ యూ, మనం బయలుదేరే ముందు దే ఈవెన్ సెండ్ యూ లగేజ్ ట్యాగ్స్. మన లగేజ్ కి ఆ ట్యాగ్స్ పెట్టేస్తే లైక్ జెట్ ఎయిర్వేస్ వాటికి ఎంత ట్యాగ్స్ ఇస్తారు చూడండి. ఓన్లీ థింగ్ అట్లా పేపర్ ట్యాగ్స్ కాకుండా కాస్త శుభ్రమైన ట్యాగ్స్ పంపిస్తారు. ఓకే, సో అవన్నీ విరిగి చిరిగిపోకుండా చక్కగా మనం ఏ డెస్టినేషన్కి వెళ్ళినా చక్కగా వెళ్తాయి మనతో పాటు, మన లగేజ్ తో పాటు. ఓకే, మీరు ఆ ట్యాగ్ పెట్టి వదిలేస్తే మనం ఆ ఎయిర్పోర్ట్ లో దిగగానే మళ్ళీ లగేజ్ ముట్టుకునే అవసరం ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈవెన్ DD ఫోరం ఐ థింక్ దే డూ దట్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి బాంబే వెళ్ళారు అనుకోండి, అక్కడి నుంచి వెరెవర్, ఈ ఇయర్ ఇట్ ఈస్ ఇన్ మలేషియా. సో మలేషియా వెళ్ళడానికి ఫస్ట్ మీరు చెన్నై వెళ్ళారు అనుకోండి అండ్ యూ ఫ్లై ఫ్రమ్ చెన్నై టు మలేషియా. ఓకే, యూ హ్యావ్ దోస్ ట్యాగ్స్ ఆన్ యువర్ సూట్ కేస్, యూ లీవ్ ఇట్ ఇన్ చెన్నై. నెక్స్ట్ టైమ్ యూ టచ్ ఇట్ ఆర్ పిక్ ఇట్ అప్ విల్ బి ఇన్ యువర్ రూమ్ in a 5-star hotel. You don't pick it, you don't pick it, you don't touch it, you don't put it on the trolley, you don't do nothing. You walk out, you are treated like royalty. Okay, akkada hotel ki ellaka kuda it's not only that you don't touch your luggage and pick it and carry it, alanta cheyam kaakunda they don't even let you tip the porters. హోటల్స్ కి ఎవరికైనా టిప్ ఇవ్వబోతే, లేకపోతే హోటల్లో సర్వర్స్ కి ఎవరైనా టిప్ ఇవ్వబోతే వాళ్ళు వెంటనే చాలా మర్యాదగా చెప్తారు, అమ్మ మాకు టిప్ ఇవ్వద్దు, Amway కార్పొరేషన్ హెస్ ఆల్రెడీ గివెన్ అస్ అ లాట్ ఆఫ్ టిప్, వీఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు టేక్ ఎనీ టిప్స్. సో మీరే ఊహించుకోండి, మీరు డబ్బు లేనంత కాలమేమో ఎక్కడికి వెళ్ళినా మనమే కట్టుకోవాలి, ఫంక్షన్కి వెళ్తే మనమే పే చేయాలి, ఎక్కడికి వెళ్ళినా మనమే పే చేయాలి. ఇక్కడ DD అంటే DD is what, 50,000 rupees a month. So if you maintain that for 12 months, that is called the Q12 trip, qualifying for 12 months. Adi imagine by that time you would have made at least minimum is 6 lakhs. Anta 6 lakhs జేబులో ఉన్నాయి కదా కొంచెం ఖర్చు పెడదామంటే వాళ్ళ ఆఖరికి సర్వర్ కి టిప్ కూడా ఇవ్వరు మనకి. ఓకే, సో చాలా సరదాగా ఉంటుందండి అక్కడికి వెళ్తే. అందరు డైమండ్స్, యూ విల్ మీట్ ఆల్ ఆఫ్ యువర్ అప్లైన్. ప్లస్ అసలు ఐ మీన్ ద టైప్ ఆఫ్ హోటల్ దే పుట్ యూ ఇన్, యూ విల్ నెవర్, అంటే మనంతట మనం ఒకవేళ మలేషియా వెళ్ళినా యూ విల్ నెవర్ విల్లింగ్లీ పే దట్ కైండ్ ఆఫ్ మనీ టు స్టే ఇన్ దట్ హోటల్. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ దే టాకింగ్ అబౌట్ క్రూజ్, స్టార్ క్రూజ్ అని మాట్లాడుతున్నారు. ఓకే, అండ్ ద రీజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ ఈస్ if you go and experience that, it will give you such a desire to qualify for every other trip Amway will send you on, because there is it is a classic company, there is nothing which comes close to Amway corporation. అది మాత్రం అర్థం అవుతుంది. స్టార్ క్రూజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ఇయర్ అమెరికాలో ఆల్ ద ఎమిరేట్స్ అండ్ అప్ వెంట్ ఆన్ ఎ క్రూజ్, సో we also went on that cruise and Bill and Peggy Britt had come with us. Okay, క్రూజ్ ఇంతవరకు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళారా ఇక్కడ? ఐ మీన్ ఎ బిగ్ క్రూజ్ లైక్ ఎ 1 week 5 days టైప్ ఆఫ్ క్రూజ్. ఓకే, క్రూజ్ ఫస్ట్ షిప్ ఎంత ఉంటుందంటే ఇట్స్ అబౌట్ ట్వైస్ ద సైజ్ ఆఫ్ దిస్ ఆడిటోరియం. ఐ మీన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లెంత్, ట్వైస్ ఆర్ 3 times. అండ్ యూజువల్లీ ఆ షిప్స్ అన్ని దే విల్ హ్యావ్ 8 or 10 floors. సో ఎలివేటర్లు ఉంటాయి అందులో.
Okay, and one floor will be a big huge shopping mall. వాళ్ళ ఎంత పెద్దగా ఉంటుందంటే యూ విల్ హ్యావ్ దేర్ ఓన్ థియేటర్ లైక్ దిస్. ఇట్లా ఒక ఆడిటోరియం ఉంటుంది. సో వైల్ యూ ఆర్ దేర్ దే డూ షోస్ అండ్ డ్రామాస్ అండ్ యాక్ట్స్ ఫర్ యూ. యూ డోంట్ పే ఫర్ ఎనీథింగ్. నన్ ఆఫ్ దిస్ యూ టచ్. I mean, just imagine the feeling. You don't touch your purse once you are there, unless you want to buy something in the mall or whatever. But you don't even have to spend like 10 rupees. If all you want to do is go on the cruise and come back, you can do it without spending even 10 rupees. Okay, అక్కడికి వెళ్తే 24 hours ఐస్ క్రీమ్. సో పిల్లలు ఉంటే తప్పకుండా తీసుకువెళ్ళండి. దే జస్ట్ ఎంజాయ్ ఇట్. ఓకే, 24 hour ఐస్ క్రీమ్. అక్కడ యుఎస్ లో కాబట్టి దే హ్యాడ్ 24 hour పిజ్జా. సో ఇక్కడ పిజ్జా ఉంటుందో భోజనం చేయటం మానేస్తే చాలా బాగుంటుంది. ఓకే, దేర్ ఇస్ ఫుడ్ అండ్ దేర్ ఇస్ మోర్ ఫుడ్ అండ్ దేర్ ఇస్ మోర్ ఫుడ్ అండ్ దేర్ ఇస్ మోర్ ఫుడ్. ఐ మీన్, ఫుడ్ ఎంత పెడతారంటే అందులో మేము అమెరికాలో వెళ్తేనే మేము ఇండియన్స్ కదా అని స్పెషల్ షెఫ్ తీసుకొని వచ్చి దే మేడ్ ఇండియన్ ఫుడ్ ఫర్ అస్. బిర్యానీ, మ్యాంగో సూప్. ఓకే, అందులో హైదరాబాద్ వాళ్ళందరికీ బిర్యానీ చేస్తే వెంటనే నచ్చిపోతారు. ఓకే, ఐ బిలీవ్ హైదరాబాద్ మేక్స్ ద బెస్ట్ బిర్యానీ ఇన్ ద హోల్ వరల్డ్. ఓకే, సో మీరందరూ అనుకుంటారు ఇదేమిటి ఈవిడ ఏదో సెమినార్ అంటారు, బిజినెస్ గురించి మాట్లాడటానికి అంటారు, ఇలా వచ్చి స్టార్ క్రూజులు మలేషియా ట్రిప్లు చెప్తున్నారని. బట్ ద రీజన్ ఈజ్, ఒకసారి ఇఫ్ యూ నో వాట్ యూ వాంట్ అవుట్ ఆఫ్ దిస్ బిజినెస్, ఇట్ కుడ్ బి ఎ ట్రిప్, ఇట్ కుడ్ బి యువర్ కిడ్స్ ఎడ్యుకేషన్, ఇట్ కుడ్ బి హెల్పింగ్ యువర్ మామ్ అండ్ డాడ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. It could be small, it could be big, it could be just about everything. Later on in the seminar I'll give you an example, but it could be just about anything. But the thing is, if you want it strongly enough, తప్పకుండా ఇది నాకు నా ఫ్యామిలీకి కావాలి అని అనుకుంటే మీరు ఏ గోల్ సెట్ చేసినా ఈ బిజినెస్ వల్ల అది నిజమవుతుంది. ఓకే, సో అందుకని మీకు మన ఇండియన్స్ కి కొంచెం వి డోంట్ లైక్ టు టాక్ ఎ హోల్ లాట్ అబౌట్ మనీ. అంత మనీ ఏనా, ఎప్పుడు ఇలాంటి ఏదో బట్టలు నగలు అంత మనీ ఏనా అని అంటారని యూజువల్లీ హెసిటేట్ చేస్తాం. లేకపోతే అమెరికాలో అయితే వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అంటే ఇలా ఒక క్వశ్చన్ అడిగితే మొత్తం ఆడిటోరియం దే విల్ గివ్ యూ సచ్ ఎ హ్యూజ్ లిస్ట్. ఇక్కడ ఎవ్రీబడి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు ఏంటని హెసిటేట్ చేస్తారు. So all I am doing is I am trying to build a dream for you. If you have never been on a vacation, you need to experience at least one such vacation where somebody else pampers you, literally. Akadiki when you are anywhere close, do everything you can. Take your appliance help. So you will start qualifying this year. It is not a big deal and you will thoroughly enjoy yourself. And once you are on the cruise, you won't remember any of the people who said no. That is the best thing. We always say success is the best revenge. Okay, you don't have to say anything to them. మీతో జాయిన్ అవ్వను, బిజినెస్ పని చేయరు, ప్రొడక్ట్స్ ఎక్స్పెన్సివ్, అట్లా అంటే అట్లాంటివి చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ చేసుకోవచ్చు. కానీ లిస్ట్ చేస్తున్న వాళ్ళందరూ మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళెవరికి they are not moving ahead in life. They don't have anything better than this. Remember that everybody who is criticizing you, they don't have anything better to offer you. మిమ్మల్ని క్రిటిసైజ్ చేసి ఈ బిజినెస్ బాగలేదు, పని చేయదు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఇంతకంటే మంచి ఆఫర్ మీకు ఇస్తే వాళ్ళ మాట వినండి. అంతేకాని ఊరికినే నోరుంది కదా అని కనిపించిన వాళ్ళందరినీ విమర్శించే వాళ్ళని వాళ్ళ మాట వింటే నష్టపోయేది మీరు. ఓకే, అది ఒక్కసారి మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను నెక్స్ట్ టైం సెమినార్ లో వచ్చినప్పుడు ఐ టాక్ ఇన్ డీటెయిల్. బట్ ద లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు లీవ్ యూ విత్, ఈ బిజినెస్ అంటే మన ఫ్యామిలీ కోసం, ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీలో ఏదన్నా వాళ్ళ కోసం ఏదైనా చేద్దామని అది గోల్ గా ఉన్న వాళ్ళు ఎంతమందో నాకు ఒకసారి రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, దట్స్ జస్ట్ అబౌట్ ఎవ్రీబడి. ఎయిదర్ యూ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ యువర్ కిడ్స్ ఆర్ ఫర్ యువర్ పేరెంట్స్. So I have a question for you. Everybody who is a parent or everybody who has experience with little kids, ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి మన దగ్గరికి అమ్మా నాకు ఆకలి, నాకు ఒక చాక్లెట్ పెట్టమ్మా అని కానీ, నాకు అన్నం పెట్టమ్మా అని కానీ అడిగితే
మనలో ఎంతమంది వాళ్ళకి మట్టి ఇస్తామండి? మట్టి కానీ రాళ్ళు కానీ పెడతామా? ఎవరైనా ఒక్కరైనా అట్లా పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దు. మీ పిల్లలు వచ్చి అమ్మ నాకు ఆకలి అంటే రాళ్ళు మట్టి పెడతామండి? పెట్టాం కదా. ఓకే, అంటే ఏంటి? మనకు మన పిల్లల్ని ఎలా ప్రేమించుకోవాలో, వాళ్ళని ఎలా బాగా చూసుకోవాలో మనందరికీ తెలుసు. యు అగ్రీ? ఓకే, నౌ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ రైట్, మనందరము భగవంతుడి పిల్లలు అని మీకు తెలుసు. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను బాగుండటానికి, నా చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండటానికి నేను ఇది చేస్తున్నాను, నాకు సహాయం చెయ్యి అంటే భగవంతుడు మనకు సహాయం చేయకుండా కష్టాలు ఇస్తాడా? మీరే ఆలోచించుకోండి. ఓకే, మనం మనుషులు అయ్యుండి మన పిల్లల్ని అంతగా ప్రేమిస్తే భగవంతుడు మన ఎంతగా ప్రేమిస్తాడో అది మాత్రం గుర్తు తెచ్చుకోండి. మీకు ఈ బిజినెస్ కష్టమైంది అని అనిపించినప్పుడల్లా జస్ట్ లుక్ ఎట్ సంబడి ఎల్స్. ఇవాళ ఈ సెమినార్ కి ఇక్కడ ఉన్నారో లేదో కానీ త్రివేంద్రం నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన ఎవరో తెలియదు, ఆయన ముక్కు మొహం తెలియదు, మేము ఎప్పుడు చూడలేదు. ఓకే, అండ్ ఐ నో చాలా మంది ఇక్కడ నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, దూరం నుంచి వచ్చారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ యూ డోంట్ ఈవెన్ నో అస్, బట్ యూ కేమ్ బికాస్ యూ హ్యావ్ ఎ డ్రీమ్, యూ హ్యావ్ ఎ డిజైర్. మీకు మీ జీవితాన్ని బాగుపరుచుకోవాలనే బలమైన కోరిక ఉంది కాబట్టి అంత కష్టానికి, అంత ప్రయాసకి కట్టుకొని ఇక్కడికి వచ్చారు. నిజమేనా? మరి మీరు మంచి పని చేస్తున్నప్పుడు భగవంతుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఈ బిజినెస్ బిల్డ్ చేయడం చాలా తేలిక. ఓకే, విత్ దట్ ఐ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు రామ్. నా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఓకే, సో ఇంటర్మీడియట్ తెలుగు మోడరేషన్ పాస్ అనే క్యాండిడేట్ నేను. ఓకే, ఇప్పుడు నేను మీకు తెలుగు చెప్పబోతున్నాను మొత్తం సెమినార్. కెన్ యు ఇమాజిన్? అండ్ యూ పెయిడ్ మనీ టు లిసన్ టు మీ. దట్స్ ఎ జోక్. కానీ సక్సెస్ఫుల్ అవ్వడానికి జీవితంలో లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్ అనమాట. మీకు తెలుగు రావచ్చు, హిందీ రావచ్చు, ఉర్దూ రావచ్చు, ఏ లాంగ్వేజ్ అన్నా రావచ్చు. కానీ సక్సెస్ డజంట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్ అనమాట. సక్సెస్ హ్యాస్ ఓన్లీ ప్రిన్సిపల్స్ అనమాట. ప్రిన్సిపల్స్ లైక్ గ్రావిటీ ఉందనుకోండి, ఇప్పుడు ఈ పెన్ని కింద పడేస్తా అనుకోండి, నేను పడేసినా మీరు పడేసినా కిందకే పడుతుంది. మీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా, మీకు ఎంత డబ్బులు ఉన్నా, ఇది పైకే తెలదు. మీరు వదిలేశారంటే ఇది. దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ అనమాట. సో ఈ బిజినెస్ లో ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. మేము సెమినార్ లో విల్ డూ టాక్ అబౌట్ సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ అనమాట. సో బిజినెస్ లో జాయిన్ అయినప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ కాబట్టి ఐ వాజ్ నాట్ ఎ పీపుల్ పర్సన్ అనమాట. ఇంజనీర్స్ ఎలా ఉంటారంటే దే ఆర్ వెరీ గుడ్ విత్ దేర్ నాలెడ్జ్ అనమాట, బట్ దే ఆర్ నాట్ ద బెస్ట్ పీపుల్ ఓరియంటెడ్ పీపుల్ అనమాట. అంటే ఆ పీపుల్ స్కిల్స్ అంటారు చూసారా, అవి కొంచెం తక్కువగా ఉంటాయి. సో సేమ్ వే నేను జాయిన్ అయినప్పుడు కూడా మై పీపుల్ స్కిల్స్ వర్ వెరీ లిమిటెడ్ అనమాట. సో నేను ఇద్దరితో మాట్లాడాలంటేనే కష్టంగా ఉండేది. మొన్న బాంబేలో సెమినార్ చేశాము. దేర్ వర్ 10,000 పీపుల్ అనమాట. సో బాంబేలో అన్నాను, సో ఇక్కడ హైదరాబాద్ లో వచ్చాం కదా, ఐఎమ్ షూర్ నెక్స్ట్ ఇయర్ ఇదే టైం కి దే విల్ బి 10,000 పీపుల్ సిట్టింగ్ ఇన్ ఎ సెమినార్ అనమాట ఇన్ హైదరాబాద్. సో ఇద్దరితో మాట్లాడలేని వాడిని 10,000 మంది ముందు ఎలా మాట్లాడాలనుకుంటున్నారు? బికాస్ ఈ బిజినెస్ లో ప్రిన్సిపల్స్ ద్వారా ఐ ఫౌండ్ అవుట్ హూ క్రియేటెడ్ మీ. అంతవరకు నా సెల్ఫ్ వర్త్ ఏంటో నాకెవరు చెప్పలేదు. విత్ ఆల్ మై ఎడ్యుకేషన్ nobody has given me what my self-worth is anamata. Once I've understood God has created me, I knew I can achieve anything anamata. We have a saying anamata, with God all things are possible. Ante Devudu daya valla ee pananna cheyagalum. Okay, 1 plus God is the maximum power anamata. You plus God. Okay, so but anyway, this is not a philosophical seminar anamata. But I just want to give you that we also have some principles anamata. Ee business chuse mundu I have looked at other business anamata. Traditional conventional business antam kada. Every single business law I can challenge the business owner that me family ni
మీ బిజినెస్ అసోసియేట్స్ ముందు తీసుకురాగలరా? The answer 99% will be no అన్నమాట. But the same challenge, you challenge me. With 100% confidence, నేను చెప్తాను, I can put my family in front of you or anybody in the bridge system. ఎందుకంటే ఈ బిజినెస్ తో ఒకరిని మోసం చేసి పైకి రావాల్సిన పని లేదు, ఒకరిని చీట్ చేసి పైకి రావాల్సిన పని లేదు, ఒకరికి హాని చేసి పైకి రావాల్సిన పని లేదు. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ బిజినెస్ అన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే పీపుల్ ఏం చేస్తారంటే దే మేక్ ఇట్ కాంప్లికేటెడ్ అనమాట. అదే టైంలో ఐ విల్ టెల్ యూ సంథింగ్. కొంతమంది ఏమంటారంటే డబ్బులు చేసుకోవడం చేతగాక, ఐఎమ్ నాట్ సేయింగ్ మనీ ఇస్ ఎవ్రీథింగ్, బట్ మనీ హ్యాస్ ఇట్స్ ప్రయారిటీ అనమాట. మనీ ఏంటంటే మనీ ఇస్ లైక్ ఆక్సిజన్ అనమాట. యువర్ బాడీ రిక్వైర్స్ ఆక్సిజన్, అంతే కదా? సేమ్ వే టు డూ ఎనీ గుడ్ థింగ్ ఇన్ లైఫ్ యూ రిక్వైర్ మనీ, కరెక్టా? ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ అ హాస్పిటల్ అనుకోండి, కెన్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్ and tell him, I have good principles, I am not interested in money and I am not going to pay you money, can you build my hospital? Pani kaadu, okay? So kirana kottikelli, I am a principled man and money gurinchi I am not a money minded person, but I am not greedy about money. Just na kavasina supplies ani icheseyandi, money demundi dani philosophical ga maatladanu vaalla daggara. I would like to see the reaction anamata. Okay, so money is not evil. మనీని ఎట్లా యూజ్ చేస్తాం అనేది క్వశ్చన్ అనమాట. సో బట్ ఎనీవే, సో మేము బిజినెస్ జాయిన్ అయినప్పుడు వీ వర్ మేకింగ్ ఏ గుడ్ ఇన్కమ్ అనమాట. జస్ట్ స్టార్టెడ్ అవుట్ ఇన్ లైఫ్ అనమాట. బట్ ఆల్సో దానికి తగ్గట్టు ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో మై ఫస్ట్ కార్ వాజ్ వితౌట్ ఎయిర్ కండిషన్. ఇండియాలో కామన్ అనుకోండి, ఎయిర్ కండిషన్ లేకుండా కార్ కొంటాం. ఐ హ్యావ్ నో ఐడియా హూ డిజైన్డ్ ఎ కార్ వితౌట్ ఎయిర్ కండిషనర్. కార్ లో కూర్చుంటారు, తలుపులు వేస్తారు, ఎయిర్ కండిషన్ లేకుండా గాలి ఎట్లా వస్తుంది అనుకున్నారు? ఆ తలుపులు తీసి వెళ్ళే కాడికి స్కూటర్ మీద వెళ్ళిపోవచ్చు కదా, కార్ ఎందుకు మళ్ళీ? ద హోల్ ఐడియా ఆఫ్ ద కార్ ఇస్ టు బీ ఇన్ కంఫర్ట్ కదా. ఓకే, సో ఎయిర్ కండిషన్ ఉండేది కాదు. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ అనమాట. ఐ కెనాట్ స్టాండ్ హీట్ అనమాట. సో ఎండాకాలం ఐ యూస్ టు బి సిక్ రియలీ. అక్కడికి వెళ్ళాక అది తగ్గిపోయింది, ఎందుకంటే ఐ బీన్ ఇన్ ఎయిర్ కండిషన్ మోస్ట్ ఆఫ్ టైం కాబట్టి ఇట్ వాజ్ ఓకే అనమాట. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బి బిగ్ షాట్ అనమాట. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే దేర్ ఇస్ ఎ గుడ్ వే టు లివ్, దేర్ ఇస్ ఎ బ్యాడ్ వే టు లివ్, ఐ మీన్ పూర్ వే టు లివ్ అనమాట. ఓకే, సో మై కార్ డిడ్ నాట్ హ్యావ్ ఎయిర్ కండిషనర్. అండ్ ఒకసారి టైర్స్ మార్చడానికి ఐ డెంట్ హ్యావ్ ఇనఫ్ మనీ టు బై 4 టైర్స్ ఆన్ ద కార్ అనమాట. ద సేమ్ పర్సన్ ఆఫ్టర్ Amway business, after building the business a few years, I needed a car అనమాట, brand new car. I just wrote a check and bought the car, the whole car. Okay, so the very next year I needed one more car anamata. I just wrote one more check and bought the car. The very next year I needed a safer car anamata. So I know people are against Mercedes Benz. Enduku ani double petti evaru car kontaru? Maruti 800 vaste 4 lakshalki, Mercedes Benz is 30 lakhs. Why would you buy a Mercedes Benz? But ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే విచ్ కార్ విల్ యూ పుట్ యువర్ ప్రెషియస్ చైల్డ్? Mercedes Benz or Maruti 800 if it is an accident? Mercedes Benz, ఎందుకంటే it is built strong. I'm not a Mercedes salesman or something, okay? It is built strong, it is made of steel, అందుకు it is cost so much money అన్నమాట. So when we had an accident, like Japanese cars ఉండేవి, I wanted a Mercedes Benz and I could walk in and write a check and buy the Mercedes Benz. Okay, the reason I'm saying this is money can solve small problems anamata. Could make intlo arguments 9 out of 10 are based on lack of money, not excess money. Okay, so I wanted to solve that money problem once for all anamata. That is the reason when we were looking for a business. And I looked at all conventional, traditional businesses anamata. Every one of them, I was not very comfortable anamata. Okay, maybe you are comfortable as a business owner, but I was not. Endukante I have seen my friends who own businesses. I have seen their think pattern anamata. Etla alochistunaru anedi. Okay, I know friends who are worth 100, 200, 300 crores, but
I can challenge them that I have more peace in me than them. Okay? Endukante in the night when I sleep, I know I have not hurt anybody. I have not taken advantage of anybody. I have used God's principles to run my business and matter. Okay? God's principles enti to uplift a fellow man. E business kante which other business do you find where you can uplift a fellow man? Okay? And also, we have a son and 3.5 years old son. I always want to set an example for our children and before we had children. Okay? America, it's a very common trend. Wife and husband, iddaru pan cheyadam. Okay? So in the society, you have a higher income. So we also started like that, my wife and husband. But one decision we made, and once we have children, my wife will not go to work for somebody in matter. Because if she wants to go on because she's interested in the profession, maybe you're a medical profession, you like to serve people, that is okay. But not for the sake of money. So I was always looking for an alternative matter to compensate for that income. So that when she retires, I do not have to cut any of my lifestyle and matter. So thank God, 4 years ago, she retired from her job because of business. Okay. So Ivala, I am thankful that my son has a mother who is transferring the principles and matter than some daycare or some babysitter who is transferring their principles to our children and matter. Because we treat our children very preciously. Okay. So I hope you're thinking in those terms and matters. That is the reason the business is very important. Between me and Sailaja, we are the only two people who are in America. Every other relative is in India. So first thing, business start jayegane, you need a list kada. So we were trying to make that list. Relatives, friends. Okay, iddaru muguru unte engineer kabatti you don't have too many friends anamata, because you are very you're not a people person anamata, you're not social person anamata. So 2-3 friends, but all of them thought this is not the business to do anamata. So finally I had 2 people on the list anamata. One was 55 years old, one is 60 years old. So it is not like they have energy in them anamata, So both of them said, no, we are not interested in the business. Now I had 2 choices in life. Anytime, it's like a coin and matter, heads and tails. Everything in life has 2 choices and matter. I had 2 choices. Whether to stop the business or go forward with the business and matter. Now, to go forward with the business, the important thing in the business is list. So, తర్వాత నేను సెమినార్ లో చెప్తాను ఎట్లా లిస్ట్ బిల్డ్ చేయాలనేది, బట్ త్రూ దాట్ ప్రాసెస్ వి ఇంక్రీజ్డ్ అవర్ లిస్ట్ అన్నమాట. వన్ ఆఫ్ ద పీపుల్ వి స్పాన్సర్డ్ ఎవరంటే కంకన్ అండ్ సమీనా అని, ఐఎమ్ షూర్ మీరు టేప్ వినే ఉంటారు. ఓకే, హీ వాస్ వర్కింగ్ ఇన్ మై ఆఫీస్ అన్నమాట. హిస్ బాస్ has found out that I know something which Kankan needs to do anamata, job related. So they was trying to make Kankan meet me anamata, but Kankan was a very relaxed personality anamata. So he was like Rev Galstan, Illun Galstan. Finally we met, job related. So he was sounding like a nice person anamata. So just a friendly conversation, I exchanged numbers with him. Once we started the business, I made a phone call anamata. Would you be interested in looking at a business? He said definitely. At our time lo wife and husband iddaru work chestundevallu. So they got started with us. They have reached the direct distribute level in 5 months, and today they are financially free and matter. They have 2 children. I am not great, but the vehicle I have in my hand was so powerful that somebody could become financially free just because I said yes. So the next couple we sponsored, Srinivas and Padma Sonikar. Actually, Padma is in the audience right now. Okay, Vilanta United States lo untaru. We sponsored them. They reached the direct distribute level once. So, because I decided చేసుకున్నా this is the right business and a very short time they decided they became direct distributors and matter. They have direct distributors in their organization and matter. So the way we sponsored them etlante, we sponsored a good friend of Sailaja and matter. Class high school classmate or the usual my own friends
friend, the definition of friend is to support something you do which is right. But unfortunately, once you start the business, you will find who is the true friend. Okay? So, వాళ్ళు జాయిన్ అయ్యారు, ఏదో 1-2 months చేశారు. దాని తర్వాత they thought they can go higher up in the job ani, so they started focusing on the job anamata. Here is the example. My wife has retired 4 years ago, and she will never look at a boss or any company or any resume with all her degrees. But that same lady, who's a classmate of Sailaja, who has not continued to build a business, today at the age of 40, she goes to college to get a 3rd degree so that she can keep the job. That's a big difference. Leaving all her 3 kids, she goes to college and matter. So, my message there is somebody has opened the door for you, for your financial future. Don't neglect it. It is very precious. If you understand the principles and build it, you will have great choices in life. Okay? But anyway, we sponsored them, and then they sponsored their brother-in-law. Finally, we found Srinivas and Padma Sonekar. Okay? అదే చెప్పానంటే, మీరు స్పాన్సర్ చేసిన వాళ్ళు చేయకపోవచ్చు, but they could lead you to somebody anamata. So you have to be patient with the people whom you sponsor. Okay? So then there is one more couple we sponsored. So Sailaja friends, so okay, maybe they are not intelligent, let's try my friends ankunnappudu. After reaching certain level, I sponsored a good friend of mine anamata. Best friend. I have known him for last 20 years. Okay? I thought he will at least listen to me. Okay? So start chesamu, they came to 1 or 2 functions, and then they lost their dream anamata. Just because 10 people said it will not work, they said it will not work for them. Before quitting the business, they sponsored a PhD couple anamata. He is an economist, so he has written a lot of books on economics. So that is why I said, going to MBA does not teach out in the business, because the same person who's teaching economics could not run a business, because there is one thing which is required in any business anamata: determination. Without determination, you cannot succeed in life. Okay? So, but anyway, Wallo, after some time, they quit. They sponsored the head of the department of a university. He's also PhD. Okay? And then he sponsored a lot of PhDs and 10-15 PhDs we have in that organization of Kappudu. Okay, you can guess all of them are not in business today. Okay, because somehow PhD chesak, I think, like what Kantigala says, your mind is set in concrete and it doesn't, it doesn't think anymore. It just thinks in one direction. Okay. So, but anyway, somewhere our line of sponsorship law, they sent a single anmata. He's a single person. His name is Ganapati, and to a Brit attitude session. How many of you listen to Brit tapes? Bill Brit tapes. Okay. Now, Bill Brit attitude session. Here's the caution anmata. If you have not listened to any Bill Brit tapes, first do that, because he has a very strong personality anmata. In the sense, he's very sweet at heart anmata. He's a very people-loving person. But when he talks on stage, he's a very principled man. So which means most people don't like truth. Truth hurts. Okay? And he's one of those people who will tell you exactly the truth. And usually at least attitude session lo, at least 50% of people will probably leave the auditorium. That's a caution. So just I'm giving a tip anmata. Half the people will not take it, but the rest of the half which stay in the room will build huge businesses anamata. Okay? But anyway, so Atan sponsored Jesamo. Finally, he somehow found that we are the ones who are active in the business. See, when somebody is looking, they'll find the sponsor anamata. Okay? So he found us, and they are building a huge business. Like that, we have many more people anamata. I'm just giving you a couple of examples of how we build the business anamata. But like I said, this business is built on principles, and knowing everything I know, I will put everything I have in this business, every minute I have in this business, than any other business.
Okay? Simply because it is built on principles. And I will challenge you, మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి you are trying to find out whether this is the right business or not. I will challenge you to examine this business with the right way and compare it with a regular conventional business, and you will tell me that this is the right business. Okay? You just have to study the business and matter. With that, we have pretty much basically done about our story and matter. It is like I said, it is a very simple business. It is not a complicated business and matter. Usually game అవుతుందంటే first లో జాయిన్ అయినప్పుడు because some people will say this is not the right business, you can get disappointed and matter. But what I will tell you is, you can get disappointed, but don't get discouraged. Okay? ఎందుకంటే Bill Britt, when he saw the business, he has shown the plan to first 19 people. Every one of them said it will not work. When he saw the business, every one of them told him it will saturate in 11 days. Okay? I don't know how many 11 days have passed since last 35 years. It has not saturated in any country. My main point here is build the business with faith. Okay? And the bridge system will completely support you. And మీ అప్లైన్ సపోర్ట్ చేస్తుంది మిమ్మల్ని. మీ అప్లైన్ ఉంటారు ఎవరో ఒకరు సపోర్ట్ చేయడానికి. There's always constant support ఉంటుంది అనమాట ఈ బిజినెస్ లో. Don't make life complicated అనమాట. Here's the definition of simple and complicated. సింపుల్ లైఫ్ అనుకోండి, ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే మీరు సైకిల్ మీద వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, ప్లేన్లో వెళ్ళొచ్చు. ఓకే? ఎవ్రీథింగ్ ఇస్ అ వెహికల్ అనమాట. ఆర్ లేకపోతే నడిచి కూడా వెళ్ళొచ్చు. ప్రాబ్లీ నెక్స్ట్ 10 years లో యూ విల్ రీచ్ ఢిల్లీ ఏమో. ఓకే? బట్ యూ విల్ రీచ్ దేర్. బట్ విచ్ ఇస్ ద ఫాస్టెస్ట్ వే? ఏరోప్లేన్. ఓకే? ఇట్ ఈస్ సింపుల్ వే కదా. ఇట్ ఈస్ మన చెమట పట్టదు, హాయిగా కూర్చొని 2 గంటల్లో ఢిల్లీలో ఉంటాం. ఓకే? ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ వే ఆఫ్ గోయింగ్ అనమాట. బట్ వాట్ డస్ ఇట్ రిక్వైర్? మనీ. ఓకే? సో మన చుట్టూ వాళ్ళు ఏమంటారంటే వెరీ ఫిలాసాఫికల్ అనమాట. ఈ ఫిలాసాఫికల్ గా ఉండే వాళ్ళంతా యూజువలీ ఇఫ్ యూ అబ్జర్వ్ దెమ్, దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ అనమాట. ద పీపుల్ హూ డోంట్ రన్ ఆఫ్టర్ మనీ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ అనమాట. బిల్ బ్రిట్ ఈస్ నాట్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ. ఇండియాలో ఈ బిజినెస్ ఉంది ఫర్ లాస్ట్ 3 years. Brit system has so many meetings. Okay, Bill Britt is double diamond in India. He has not taken 1 rupee outside this country into his checking account. Every rupee which is made here through his business is used up in the Brit system anamata. To run Brit offices, to set up the tapes and everything, our system develop cheyadani. Okay? Every penny. Just like India lo chesinatte, he has business in 70 other countries. Every country, the money stays in that country anamata. He does not take that money. That is the man of principles. We are true product of the system anamata, basically. With no business background, if he can stand in front of you and talk to you, it is just because of the Brit system. Okay? With that, back to the host.